Hello friends, very good morning. Happy Friday to all of you. సో ఇవాళ ఎడిటోరియల్ క్లియరింగ్ ఎ లో బార్ అనే టైటిల్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. యూపీఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆస్పిరెంట్స్ అందరికీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇన్ బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలోనూ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ వచ్చి వైజాగ్లో, ఆన్లైన్ మీకు తెలిసిందే, ఇట్స్ ఎవ్రీవేర్. ఓకే, ఆన్లైన్కి 50,000 ఫీజు, ఆఫ్లైన్కి 60,000 ఫీజు. రెండు కూడా నెలకి 5,000 పర్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు యూ కెన్ హ్యాపీలీ జాయిన్. 1st ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఫీజు అనేది ఆన్లైన్ ఫీజు 20th వరకు మాత్రమే వ్యాలిడ్, ఆఫ్లైన్ ఫీజు 31st మార్చ్ వరకు వ్యాలిడ్. 31st మార్చ్, ఇది 20th మార్చ్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ డేట్స్ లోపు జాయిన్ అయితే ఇప్పుడు మీకు చెప్పిన ఫీజు అనేది అప్లికబుల్ అవుతుంది. తర్వాత ఫీజు పెరిగే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద నెంబర్. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. క్లియరింగ్ ఎ లో బార్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? బార్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని డ్రింక్ చేసే ప్లేస్, మనకు తెలుసు బార్కి వెళ్ళాడు అంటాం. రెండోది, బార్ అంటే ప్రొహిబిట్, రెస్ట్రిక్ట్, ప్రొహిబిట్, స్టాప్ సమ్వన్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. యు ఆర్ బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ ఎంటర్ అవ్వకుండా మిమ్మల్ని ఆపబడుతున్నారు అంటే మీరు ఎంటర్ అవ్వకూడదు. బార్ అంటే ప్రొహిబిట్ అనే మీనింగ్ ఉంది. బారింగ్ సురేష్, ఎవ్రీవన్ ఎల్స్ వాజ్ ఇన్వైటెడ్. సురేష్ తప్పితే మిగిలిన అందరినీ ఇన్వైట్ చేశారు. బారింగ్ అంటే ఎక్సెప్ట్ అనే మీనింగ్ వచ్చింది. ఎన్ని మీనింగ్స్ చూడండి, ప్రొహిబిట్ మీనింగ్ వచ్చింది, ఎక్సెప్ట్ వచ్చింది, అందరూ కూర్చొని తాగే ప్లేస్ అని వచ్చింది. కానీ ఆ మీనింగ్స్ ఏవి ఇక్కడ ఫిట్ అవ్వట్లా. కాంటెక్స్ట్ చూడాలి, సిచ్యువేషన్ బట్టి మీనింగ్ ఏంటి అనేది మనం ఎస్టిమేట్ చేయడం రావాలి. క్లియరింగ్ ఏ లో బార్, క్లియర్ చేయడం అంటే ఒకదాన్ని దాటేయడం అనే సెన్స్లో వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడన్నా న్యూస్ పేపర్లో ఇది చూసుంటారు, దే సెట్ ద బార్ హై. సెట్ ద బార్ హై అంటాం అంటే హై స్టాండర్డ్ సెట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ ఎల్టెక్స్ క్లాసెస్, ద బార్ ఈస్ రియల్లీ సెట్ హై. చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. మంచి టీచింగ్ ప్యాషన్ ఉండాలి, మంచి స్కిల్ ఉండాలి, రైట్? మనకున్న సర్టిఫికెట్స్ చదువు కంటే కూడా స్కిల్ ఎక్కువగా నేను చూస్తాను. ద బార్ ఈజ్ రియల్లీ సెట్ హై అంటే స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది. ఆ స్టాండర్డ్ క్రాస్ చేసిన వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీగా అవుతారు. అలాగే లో బార్ అంటే అర్థం ఏంటి? లో స్టాండర్డ్. మనం పెట్టుకున్న స్టాండర్డే తక్కువ, టార్గెట్ తక్కువ పెట్టుకున్నాము, అది క్రాస్ చేసేసాము అనే సెన్స్లో వచ్చింది. ఇప్పుడు ఎవరు టార్గెట్ పెట్టుకున్నారు? గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దేని గురించి? స్పెక్ట్రమ్ ఆక్షన్కి సంబంధించి. స్పెక్ట్రమ్ ఆక్షన్ నుంచి మనం ఎంత ఆదాయం తేవాలి అని గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది మనసులో. ఆ టార్గెట్ని క్రాస్ చేసేసింది కాబట్టి క్లియరింగ్ ఏ లో బార్ అని చెప్పడం జరిగింది. సో ఈ సెన్స్లో దీన్ని అర్థం చేసుకోవాలి టైటిల్. ది గవర్నమెంట్ మస్ట్ రీవిజిట్ స్పెక్ట్రమ్ ఆక్షన్ ఫార్మాట్స్, అన్రియలిస్టిక్ ప్రైసింగ్, రెగ్యులేటరీ నార్మ్స్. గవర్నమెంట్ వీటన్నిటిని ఇంకొకసారి చూడాలి. రీవిజిట్ అంటే యూ హ్యావ్ టు రివ్యూ దెమ్ వన్స్ అగైన్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగాలేదు ప్రొసీజర్, సో మార్చాల్సి ఉంటుందనే ఉద్దేశంలో ఇది రాస్తారు. స్పెక్ట్రమ్ ఆక్షన్ ఫార్మాట్స్, అన్రియలిస్టిక్ ప్రైసింగ్, రెగ్యులేటరీ నార్మ్స్, వీటన్నిటిని కూడా ఇట్ మస్ట్ రీవిజిట్. అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఒక రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, రేంజ్ ఆఫ్ ఎయిర్ వేవ్స్ని స్పెక్ట్రమ్ అని చెప్పి అంటారు. మీకు సింపుల్గా చెప్పాలంటే, లెట్స్ టేక్ ఒక గ్రౌండ్ తీసుకోండి, ఒక రోడ్డు తీసుకోండి, ఒక పెద్ద రోడ్డు లేదా మైదానం తీసుకోండి. దీంట్లో డిఫరెంట్ పీపుల్ ఇటు నుంచి అటు వెళ్ళాలనుకునేటప్పుడు ఒక్కొక్కది ఎవరికి వాళ్ళకి డిమార్కేట్ చేసేసాం అనుకోండి రోడ్లని. ఇదేమో పాదచారులకి, ఇదేమో బైక్ పైన వెళ్ళే వాళ్ళకి, 2 వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళకి, ఇదేమో 4 వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళకి, రైట్? ఇలా మనం డిమార్కేట్ చేస్తాం అనుకోండి, ప్రాబ్లం ఏముంటుందా? ఉండదు. ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోరు, కేఓస్ ఉండవు, గందరగోళం ఉండదు. వీళ్ళు ఈ లైన్లో వెళ్తారు, వాళ్ళు ఆ లైన్లో వెళ్తారు, వాళ్ళు ఆ లైన్లో వెళ్తారు. అలాగే ఎంటైర్ స్పెక్ట్రమ్లో, అంటే మనకున్న ఎయిర్ వేవ్స్లో, ఆకాశంలో ఉన్న ఈ వేవ్స్ ఉంటాయి చూడండి, ఎయిర్ వేవ్స్ని కూడా ఇలా డివైడ్ చేసేసి డిఫరెంట్ బ్యాండ్స్ కింద డివైడ్ చేసి, ఓకే ఈ బ్యాండ్లో ఎఫ్ఎం వాళ్ళు వాడుకోండి అంటే ఈ ఎయిర్ వేవ్ ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఎఫ్ఎం మనం వింటాం కదా రోజుని, రేడియో మిర్చి, విశాఖ ఎఫ్ఎం, ఇలాంటివన్నీ కూడా ఈ ఎయిర్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఎఫ్ఎం సిగ్నల్స్ పంపించుకుంటారు. ఇప్పుడు చూడండి, ఎఫ్ఎం వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది? గాల్లోంచేగా వస్తుంది సౌండ్. మనకి సౌండ్ వేవ్స్ అని గాల్లో ట్రావెల్ చేస్తే మన చెవి దగ్గరికి వస్తున్నాయి. సో ఎఫ్ఎం అలాగే వస్తుంది. ఇప్పుడు వైఫై చూడండి, వైఫై కూడా గాల్లోంచే కదా.
గాల్లోంచే వైఫై వస్తుంది. బ్లూటూత్ కూడా గాల్లోంచి. ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? సౌండ్ వేవ్స్ అన్నీ కూడా గాల్లోంచే వెళ్తున్నాయి. అలాగే సెల్ ఫోన్ మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తే వైజాగ్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాను. ఎలా మాట్లాడగలుగుతున్నాను? నా వాయిస్ అనేది ఒక సౌండ్ వేవ్ లాగా ట్రావెల్ అవుతుంది. ఎక్కడి నుంచి వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు ట్రావెల్ అయ్యి అటువైపు రిసీవర్ చెవిలోకి వెళ్తుంది. అది ట్రావెల్ అవ్వాలంటే ఎలా ట్రావెల్ అవ్వాలి? ఎయిర్ నుంచే కదా ట్రావెల్ అవ్వాలి. సో, ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పర్టిక్యులర్ బ్యాండ్. ఇక్కడేమో టెలికమ్యూనికేషన్స్ వాళ్ళకి ఈ బ్యాండ్ ఇచ్చారనుకుందాం. అలాగే వైఫైకి ఈ బ్యాండ్ ఇచ్చారనుకుందాం. ఎఫ్ఎంకి ఈ బ్యాండ్ ఇచ్చారనుకుందాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బ్యాండ్స్ ఇస్తారు. వాటిని ఆప్షన్ చేస్తుంది గవర్నమెంట్. వైఫైకి, బ్లూటూత్‌కి ఫ్రీ అనమాట. అది ఎవరైనా వాడుకోవచ్చు. దానికి లైసెన్స్ చేయట్లేదు. వీటికి లైసెన్స్ చేస్తారు టెలికమ్యూనికేషన్స్. ఎక్కువగా వాడకం జరిగేది అదే కదా! ఇది ఇన్‌ఫాక్ట్ ఇది గవర్నమెంట్ భూభాగంలో ఉన్న ఈ ఎయిర్ వేవ్స్ అన్నిటిపైన అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్‌కి ఉంటుంది. సో, గవర్నమెంట్ వాటిని అమ్మొచ్చు. సో, టెలికామ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ నాది, ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ నాది, ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ నాదని కొనుక్కుంటారు. వాళ్ళు కొనుక్కొని దే విల్ యూజ్ దోస్ బ్యాండ్స్ ఫర్ కమ్యూనికేషన్. ఎయిర్‌టెల్‌లో మాట్లాడేటప్పుడు ఒక పర్టిక్యులర్ బ్యాండ్‌లో, పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ వాళ్ళు ఏదైతే కొనుక్కున్నారో దాని ద్వారా వెళ్తుంది సిగ్నల్. సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ అవుతాయి. ఈ స్పెక్ట్రమ్ ఆక్షన్ అంటే అర్థం అదే. ఆక్షన్ అంటే తెలుసు కదా! అమ్మకం. ఎవరెక్కువ బిడ్ చేస్తే వాళ్ళకిచ్చేస్తారు. ఇప్పుడు మా దగ్గర మన సినిమాలో చూస్తుంటాం కదా! ఏదైనా పాతకాలం బిల్డింగ్ గాని ఏదైనా పెడతారు. ఆక్షన్ చేస్తారు. నా పాట 10,000 నా పాట 20,000 అంటాం. ఐపీఎల్‌లో ఆక్షన్ జరిగింది. ప్లేయర్స్‌ని ఆక్షన్ చేస్తున్నారు. నేనింత పెట్టి కొనుక్కుంటాను, నేనింత పెట్టి కొనుక్కుంటాను కొనుక్కుంటారు. అలాగే గవర్నమెంట్ స్పెక్ట్రమ్‌ని ఆక్షన్ చేస్తుంది. ఎవరైతే టెలికామ్‌లో ఇప్పుడు మిగిలిన ప్లేయర్స్ ఉన్నారో, వోడాఫోన్ అండ్ ఐడియా కలిసిపోయాయి. తర్వాత మళ్ళీ ఎయిర్‌టెల్ ఉంది. తర్వాత జియో ఉంది. వీళ్ళు ముగ్గురు ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎంత కావాలో అంత కొనుక్కున్నారు. అయితే గవర్నమెంట్ సేల్‌కి ఎంత స్పెక్ట్రమ్ పెట్టింది, అందులో ఎంత స్పెక్ట్రమ్ సేల్ అయ్యింది, గవర్నమెంట్ అనుకున్న మనీ వచ్చిందా లేదా అనే యాస్పెక్ట్స్ అన్ని టచ్ చేసుకుంటూ ఎడిటోరియల్ సాగింది. గవర్నమెంట్ ఎక్స్‌పెక్టేషన్ తక్కువ పెట్టుకుంది. అందుకే లో బార్ అన్నారు. స్టాండర్డ్ తక్కువ పెట్టుకుంది, ఎక్స్‌పెక్టేషన్ తక్కువ పెట్టుకుంది. అది క్రాస్ అయిపోయింది. సో, గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అది విషయం. ఇది స్పెక్ట్రమ్ ఆక్షన్ ఫార్మాటే కరెక్ట్ కాదు, మార్చాలి. ప్రైసింగ్ అనేది అన్‌రియలిస్టిక్‌గా ఉంది. చాలా ఎక్కువ పెట్టేసింది ప్రైసింగ్. అందుకని ఎక్కువ కొనట్లేదు వీళ్ళు. అండ్ రెగ్యులేటరీ నార్మ్స్ కూడా మార్చాలి అని చెప్పి హిందూ వాళ్ళ అనాలిసిస్. లెట్ us see. India's latest auction of telecommunication spectrum is a qualified success from the center's perspective, mainly because the winning bids cumulatively exceeded the government's own low expectations for receipts from the sale of airwaves. దీని అర్థం ఏంటో చూడండి. ఒక మంచి పదం వాడారు. ఏంటో పదం? క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిఫైడ్? క్వాలిఫై అయ్యింది అని కాదు, లిమిటెడ్ అని అర్థం. అబ్సల్యూట్ కాదు, లిమిటెడ్ అని అర్థం. మీకు పాలిటీలో, ఇండియన్ పాలిటీలో మన ఫండమెంటల్ రైట్స్ గురించి చదువుకునేటప్పుడు అందులో క్లియర్గా రాస్తారు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. అంటే లిమిటెడ్ ఇన్ స్కోప్. రైట్ ఉంది కదా, ఇప్పుడు నాకు రైట్ టు స్పీచ్ ఉంది కదా, నేను నోటికి వచ్చినట్టు తిట్టేస్తానంటే కుదరదు. అది ఇంకొకళ్ళ రైట్ దెబ్బతీయకూడదు. ఎవ్రీ రైట్ హ్యాస్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్. రెస్ట్రిక్టెడ్ ఉంటే అప్పుడు క్వాలిఫైడ్ అంటాం. వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ ఉంటే అబ్సల్యూట్ అంటాం. అబ్సల్యూట్ సక్సెస్ అంటే అసలు ఇంకా ఏ రకంగానూ ఎవరు ఎంచడానికి లేదు. 100% సక్సెస్ అని అర్థం. ఇప్పుడు ఇది క్వాలిఫైడ్ సక్సెస్ అంటే కొన్ని కోణాల్లో చూసినప్పుడు అది సక్సెస్, కొన్ని కోణాల్లో సక్సెస్ కాదు. ఇక్కడ ఏ కోణాల్లో సక్సెస్? ఫ్రమ్ ది సెంటర్స్ పర్స్పెక్టివ్. అంటే సెంటర్ దృక్కోణంలో, పర్స్పెక్టివ్ అంటే దృక్కోణం అంటాం. అంటే వాళ్ళ దృష్టిలో, పాయింట్ ఆఫ్ వ్యూలో, సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఎ సక్సెస్, బట్ నాట్ ఇన్ జనరల్ అనేది దీని యొక్క ఉద్దేశం. మెయిన్లీ బికాస్ ఎందుకంటే ద విన్నింగ్ బిడ్స్ అంటే ఎవరైతే బిడ్ వేసి గెలిచారో ఓవరాల్గా క్యుములేటివ్లీ అందరి బిడ్స్ కలిపి, జియోది, ఎయిర్టెల్ది, వోడాఫోన్ ఐడియాది కలిపి ఎక్సీడెడ్ ది గవర్నమెంట్స్ ఓన్ లో ఎక్స్పెక్టేషన్స్. లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది గవర్నమెంట్, రైట్? ఈ రిసీప్ట్స్ కోసం తక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంది కాబట్టి దాన్ని దాటేసింది. కాబట్టి గవర్నమెంట్ దృష్ట్యా ఇట్ ఈస్ ఎ క్వాలిఫైడ్ సక్సెస్. A total of 855.6 megahertz was successfully bid for. ఎంతలో? 2308.8 మెగాహెడ్జ్ గవర్నమెంట్ సేల్కి పెడితే అందులో 855.6 మెగాహెడ్జ్ మాత్రమే సేల్ అయింది. అంటే చాలా తక్కువ కదా, 50% కూడా సేల్ అవ్వలేదు. అరౌండ్ 35-36% సేల్ అయింది. చాలా తక్కువ సేల్ అయింది. As the three largest telecom services providers sought to optimize their purchases of radio spectrum by seeking to acquire only what they deemed essential airwaves, either as renewal
are for strengthening the network while entirely avoiding కాస్ట్లియర్ బ్యాండ్విడ్త్ ఆఫరింగ్స్. దీని అర్థం ఏంటి చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఏం రాశారు, 3 లార్జెస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు, వడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మరియు జియో. దే సార్ట్ టు ఆప్టిమైజ్, సార్ట్ టు అంటే ట్రై టు, ఆప్టిమైజ్ చేయడం అంటే బ్యాలెన్స్ చేయడం కరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ అవర్ ఎక్స్పెండిచర్. ఆప్టిమైజ్ అంటే మీనింగ్ ఏంటి, అది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎంత అవసరమో అంతవరకు చేయడాన్ని మనం ఆప్టిమైజ్ అని చెప్పి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక మార్కెటింగ్ ఈవెంట్ చేసాం అనుకోండి, వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ ఎక్స్పెండిచర్ అంటాం. మార్కెటింగ్ ఈవెంట్ అన్నప్పుడు ఎంతన్నా పెట్టవచ్చు, మన ఇష్టమే, ఎంత బడ్జెట్ అన్నా వేసేయచ్చు. కానీ ఎంత అవసరం, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, రియలిస్టిక్గా ప్లాన్ చేసి అంతవరకు మాత్రమే బడ్జెట్ వేస్తే వీ హ్యావ్ ఆప్టిమైజ్డ్ అని అర్థం. కరెక్ట్గా ఆప్టిమం ఎంత అవసరమో అంత, దాన్ని ఆప్టిమం అనే పదం వాడతారు. సో వాళ్ళు కూడా ఏం చేశారు, వాళ్ళు పర్చేజెస్ని ఆప్టిమైజ్ చేద్దాం అనుకున్నారు. అంటే ఎంత అవసరమో అంతవరకే కొందామని చెప్పి ప్రయత్నం చేశారు. బై సీకింగ్ టు ఎక్వైర్ ఓన్లీ వాట్ దే డీమ్డ్ ఎసెన్షియల్ ఎయిర్వేవ్స్. వాళ్ళ డీమ్డ్ అంటే రిగార్డెడ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దేన్నైతే ఎసెన్షియల్ ఎయిర్వేవ్స్ అని రిగార్డ్ చేస్తున్నారో వాటిని మాత్రమే ఎక్వైర్ చేయడానికి ట్రై చేశారు, ఎక్వైర్ చేయడానికి కోరుకున్నారు. సీక్ అంటే మీకు ట్రై అనే మీనింగ్ వస్తుంది, లేదా వాంట్ అనే మీనింగ్ వస్తుంది. రెండు మీనింగ్స్ వస్తాయి. సీక్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ ఐఎమ్ సీకింగ్ దట్ అంటే నేను అది కోరుకుంటున్నాను అనే మీనింగ్ ఉంటుంది. ఐఎమ్ సీకింగ్ టు డూ దిస్, ఐఎమ్ ట్రయింగ్ టు డూ దిస్ అనే మీనింగ్ వస్తుంది. సో రెండు మీనింగ్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎసెన్షియల్ అని భావిస్తున్నారో, అవసరం అని భావిస్తున్నారో అది మాత్రమే ఎక్వైర్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. ఆ రకంగా ఆప్టిమైజ్ చేసుకున్నారు పర్చేజ్. ఫ్యూచర్లో ఎంత అవసరం అవుతాయో, ఏదైపోతాయో ముందే కొనేసి ఉంచుకుందాం అనే మైండ్ సెట్తో వెళ్ళలేదు. ఇక టెలికాం ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు. సో ఎంత అవసరమో అంతే కొందాం అనుకుని వెళ్ళారు. సో ఎయిదర్ యాజ్ రెన్యువల్ ఆర్ ఫర్ స్ట్రెంథనింగ్ దే నెట్వర్క్. రెన్యువల్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఆక్షన్లో స్పెక్ట్రమ్ కొనుంటారు కొంత ఫ్రీక్వెన్సీ, అది కొంత టైం పీరియడ్కి ఇస్తుంది, లైఫ్ లాంగ్ ఇవ్వదు గవర్నమెంట్. తర్వాత రెన్యువల్ చేసుకోవాలి, అంటే ఇంతకు ముందు కొన్నదాన్ని రెన్యువల్ చేసుకోవడం మరియు కొత్తగా ఇంకేమైనా తీసుకోవడం, ఇలా మొత్తం కలిపి పర్చేస్ అనేది జనరల్గా తక్కువగా జరిగే ఈ సంవత్సరం అని అర్థం. వైల్ ఎంటైర్లీ అవాయిడింగ్ కాస్ట్లియర్ బ్యాండ్విడ్త్ ఆఫరింగ్స్. పూర్తిగా కాస్ట్లీ, బాగా ఎక్కువ ప్రైస్ పెట్టిన బ్యాండ్విడ్త్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసాయి. The newest entrant to the industry, Reliance Jio, was also the most acquisitive, accounting for close to 60% of the spectrum bought at 488.35 megahertz and contributed almost 3/4 of 77,815 crore that the Department of Telecommunications garnered from the sale. Latest ఎంట్రంట్ రిలయన్స్ జియో. ఈ సెగ్మెంట్లో లేటెస్ట్గా ఎంటర్ అయిన రిలయన్స్ జియో అనేది మోస్ట్ ఎక్విజిటివ్, అంటే ఉన్న వాళ్ళందరిలోకి ఎక్కువ ఎక్వైర్ చేసింది వాళ్ళే. అకౌంటింగ్ ఫర్ క్లోజ్ టు 60% ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఓవరాల్ స్పెక్ట్రమ్లో 60% వాళ్ళే కొన్నారు. మొత్తం అమ్మిన దాంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను 800+ ఎంతో అమ్మకం జరిగితే అందులో 60% ఆఫ్ ద స్పెక్ట్రమ్ వాజ్ బాట్ బై రిలయన్స్ జియో ఇట్ సెల్ఫ్. And it has contributed almost 3/4 of 77,815 crore. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గార్నర్ చేసిందంటే గ్యాదర్ చేసింది. ఈ సేల్ నుంచి అది అక్యూములేట్ చేయగలిగిన, గ్యాదర్ చేసిన టోటల్ అమౌంట్లో 3/4 రిలయన్స్ వాళ్ళ నుంచే వచ్చింది. 60% స్పెక్ట్రమ్ వాళ్ళే కొన్నారు, 3/4 అమౌంట్ వాళ్ళ నుంచే వచ్చింది. That 57,123 crore by itself surpassed Jio's, that Jio's 57,123 crore by itself surpassed government's estimate of 45,000 to 50,000 crore for takings from the auction, where the reserve price for the entire spectrum on offer across 7 bands amounted to about 3.92 lakh crores, tells its own tale. చాలా మంచి సెంటెన్స్ చూడండి. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదంతా సబ్జెక్టే. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ సబ్జెక్ట్. దాని యొక్క ఆబ్జెక్ట్, దాని యొక్క వెర్బ్ ఏది టెల్స్. గ్రామర్ చూస్తే తెలుగులో చెప్పడానికి ట్రై చేద్దాం చూడండి. దట్ Jio's 57,123 crore by itself surpassed the government's estimate of 45,000 to 50,000 crore for takings from the auction. దీని అర్థం ఏంటి, జియో వాళ్ళు పే చేసిన అమౌంట్ అంతా 57,123 కోట్లు, గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ ఎంత 45 నుంచి 50,000 కోట్లు. ఒక్క జియో వాళ్ళు పే చేసిన అమౌంటే గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్కి మించి ఉన్నది అనే విషయం ఏం చెప్తుంది, ఎందులో ఓవరాల్గా సేల్కి పెట్టిందంతా ఆల్మోస్ట్ 4 లక్షల కోట్ల వర్త్ స్పెక్ట్రమ్ సేల్కి పెడితే అందులో గవర్నమెంట్ ఎక్స్పెక్టేషన్ అంతా ఓన్లీ 50,000 కోట్లు.
జియో వాళ్ళు పే చేసింది ఒక్కటి చూసుకున్నా దానికంటే దాటిపోయింది. అంత తక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారు. ఒక్క జియో వాళ్ళు పే చేసిన మనీతోనే గవర్నమెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిపోయాయి అంటేనే మనకి కథ ఏంటో తెలిసిపోతుంది. టెల్స్ ఇట్స్ ఓన్ టేల్. దాని స్టోరీ దాని ఓన్ టేల్. దాని కథేంటో అదే చెప్పేస్తుంది అని అర్థం. అంటే చూడండి 3 కంపెనీస్ స్పెక్ట్రమ్‌లో ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేసాయి. ముగ్గురు కలిపి కొనగా వచ్చేది మన ఎక్స్‌పెక్టేషన్ దాటితే కొంతవరకు ఓకే. ఒక్కళ్ళు కొంటేనే మన ఎక్స్‌పెక్టేషన్ దాటిపోయింది అంటే అర్థమేంటి? మనం ఎంత లో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాం. ఎగ్జామ్ రాసినప్పుడు 30 మార్కులు ఎక్స్‌పెక్టేషన్ పెట్టేసి 35 వచ్చాయని చెప్పి ఆనందపడిపోతామా? లేకపోతే 70 మార్కులు ఎక్స్‌పెక్టేషన్ పెట్టి 60 వచ్చాయని చెప్పి బాధపడతామా? ఏది బెటరు? కొంచెం ఎక్కువ పెట్టుకొని తక్కువొచ్చినా అది మంచిది కదా! మరీ తక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇలాగే జరుగుతుంది. ఒక యాస్పిరెంట్ కూడా అంతే. మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చిన్న ఎగ్జామ్‌ని టార్గెట్ చేసి క్రాస్ చేసేసానని ఆనందపడిపోతే అక్కడే ఆగిపోతాం. ఇంకా ముందుకెళ్ళలేం. పెద్ద ఎగ్జామ్ పెట్టుకోండి. అది కాకపోతే దానికంటే చిన్నదొస్తుంది. ఆ మోడ్‌లో మనం ఆలోచించాలి. ఆ యాంగిల్‌లో ఇదొస్తుంది. క్లియర్‌లీ కాగ్నిజెంట్ ఆఫ్ ద ప్రివైలింగ్ ఓవరాల్ ఎకనామిక్ సర్కమ్‌స్టాన్సెస్ amid the COVID-19 pandemic as well as the high level of indebtedness in the industry, the government appears to have tempered its expectations to a more realistic level. అసలు ఎందుకు గవర్నమెంట్ తన ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుంది? చూడండి ఇక్కడ. క్లియర్‌లీ కాగ్నిజెంట్ అంటే అవేర్ ఆఫ్. అంటే గవర్నమెంట్‌కి తెలుసు. ఏం తెలుసు? ది ప్రివైలింగ్ ఓవరాల్ ఎకనామిక్ సర్కమ్‌స్టాన్సెస్. ప్రివైలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రస్తుతం ఉన్న ఓవరాల్ ఎకనామిక్ సర్కమ్‌స్టాన్సెస్ గవర్నమెంట్‌కి తెలుసు. Government knows about the prevailing economic circumstances amid the COVID-19 pandemic. Amid అంటే in the middle of. COVID-19 పాండమిక్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఓవరాల్ ఎకనామిక్ పరిస్థితుల మీద గవర్నమెంట్‌కి క్లారిటీ ఉంది. ఆల్రెడీ తెలుసు. క్లియర్‌లీ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్. ఇంకా యాస్ వెల్ యాస్ హై లెవెల్ ఆఫ్ ఇండెటెడ్‌నెస్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ కూడా అప్పుల్లో కూరుకుపోయింది. ఇండెటెడ్‌నెస్ అంటే అప్పుల్లో ఉండిపోవడం. అప్పుల్లో కూరుకుపోయిందనే విషయం గవర్నమెంట్‌కి తెలుసు. పరిస్థితుల వల్ల ఎకనామిక్ పరిస్థితులు బాలేవని కూడా గవర్నమెంట్‌కి తెలుసు. అందుకే ది గవర్నమెంట్ అపియర్స్ టు హావ్ టెంపర్డ్ ఇట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ టు ఎ మోర్ రియలిస్టిక్ లెవెల్. అందుకే గవర్నమెంట్ తన ఎక్స్‌పెక్టేషన్సే తగ్గించుకున్నట్టుగా అనిపిస్తుంది. టెంపర్ అంటే కట్ డౌన్. మోడరేట్. టెంపర్ కూడా ఒక బ్యూటిఫుల్ వర్డ్. టీఈఎంపీఆర్ టెంపర్‌ని వెర్బ్‌గా వాడొచ్చు, నౌన్‌గా వాడొచ్చు. ఇఫ్ యూ యూజ్ ఇట్ యాస్ ఎ నౌన్ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. అతనికి షార్ట్ టెంపర్ ఉంది అంటారు. అంటే బాగా కోపిష్టి అని. ఈజ్ ఏ సో అర్థమవుతుంది కదా! టెంపర్ అంటే కోపం అనే మీనింగ్ కూడా ఉంది. ఇంకో మీనింగ్ ఏంటంటే టెంపర్‌కి యూ మస్ట్ టెంపర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నామనుకోండి. తగ్గించుకోవడం. ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకోవడం, మోడరేట్ చేసుకోవడం, కట్ డౌన్ చేసుకోవడం అనే మీనింగు ఉంది. అలాగే ఒక మీనింగ్ ఏంటి టెండెన్సీ టు బికమ్ యాంగ్రీ క్విక్‌లీ. ఇంకో మీనింగ్ ఏంటి? న్యూట్రల్ మీనింగ్ మూడ్. టెంపర్ ఈజ్ యువర్ మూడ్ ఆర్ ఎమోషనల్ స్టేట్. హి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఈవెన్ టెంపర్ అన్నాం అనుకోండి. సో కామ్‌గా ఉంటాడు. ఈవెన్‌గా ఉంటది టెంపరు. ఎమోషన్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి అని అర్థం. అర్థమవుతుందా? టెంపర్‌కి ఎన్ని మీనింగ్స్? ఈజ్ ఎ షార్ట్ టెంపర్డ్ మ్యాన్ అన్నాం అనుకోండి. రియల్ టెంపర్, బ్యాడ్ టెంపర్డ్, ఇల్ టెంపర్డ్ అన్నాం అనుకోండి నెగెటివ్ మీనింగ్. ఈవెన్ టెంపర్ అన్నాం అనుకోండి పాజిటివ్ మీనింగ్ వస్తుంది. వెర్బ్‌గా తీసుకుంటే మోడరేట్ చేయడం, కంట్రోల్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం. యూ మస్ట్ టెంపర్ యువర్ ఎక్స్‌పెక్టేషన్. యూ మస్ట్ టెంపర్ యువర్ స్పెండింగ్. మీ స్పెండింగ్ తగ్గించుకోవాలి. ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఇక్కడ ఎలా వచ్చింది గవర్నమెంట్ తగ్గించుకోవడం. అపియర్స్ టు హావ్ టెంపర్డ్ ఇట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ టు ఎ మోర్ రియలిస్టిక్ లెవెల్. రియలిస్టిక్ లెవెల్‌కి గవర్నమెంట్ తన ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుంది. స్టిల్ అయినప్పటికీ ద సెంటర్ కెన్ హార్డ్లీ బి సాంగ్విన్ అబౌట్ అన్ అవుట్‌కమ్ వేర్ ఎ మియర్ 37% ఆఫ్ ద ఎయిర్ వేవ్స్ ఆన్ ఆఫర్ ఫౌండ్ టేకర్స్. అయినప్పటికీ ఓకే. రియలిస్టిక్ లెవెల్‌కి తీసుకొచ్చేసింది. ఎక్స్‌పెక్టేషన్ తక్కువ పెట్టుకుంది ఒప్పుకుంటాం. అయినప్పటికీ సెంటర్ కెన్ హార్డ్లీ బి సాంగ్విన్. సాంగ్విన్ అంటే అర్థం ఏంటి? బీయింగ్ ఆప్టిమిస్టిక్ ఇన్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఈస్ కాల్డ్ సాంగ్విన్. ఇప్పుడు చాలా మీరు తీసుకుంటే పరిస్థితులు బాలేవు. మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికి కూడా డిఫికల్ట్ టైమ్స్. యూపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. పోస్టులు తగ్గిపోయాయి. బ్యాంక్ నోటిఫికేషన్‌లు వస్తున్నాయా? రావట్లేదా? వస్తే ఎంత తక్కువ పోస్టులు ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ ఇయర్‌కి ఒకటే వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్ జాబ్స్‌కి నోటిఫికేషన్స్ తగ్గడం వస్తున్నాయి. పోస్టులు తగ్గిపోవడంతో స్టూడెంట్స్ అందరికి డిఫికల్ట్ టైమ్స్. ఇలాంటి టైంలో కూడా ఇఫ్ యూ రిమైన్ ఆప్టిమిస్టిక్ దెన్ యూ ఆర్ సాంగ్విన్. డిఫికల్ట్ టైమ్స్‌లో కూడా ఆప్టిమిస్టిక్‌గా ఉండడాన్ని సాంగ్విన్ అంటారు. అంటే గవర్నమెంట్ ఓవరాల్‌గా ఎకనామిక్ పరిస్థితి బాలేదు. టెలికామ్ ఇండస్ట్రీ అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టి ఉన్న దాంట్లో ఇప్పుడొచ్చింది మంచిదే అని చెప్పి పాజిటివ్‌గా ఫీల్ అవుతుంది.
కానీ ఈయన ఏమంటున్నారు, ఎడిటోరియల్ ఏమంటుందంటే గవర్నమెంట్ కెన్ హార్డ్లీ బీ సాంగ్విన్ అబౌట్ ఇట్ అని చెప్పి ఉంటుంది. అంత పాజిటివ్గా ఫీల్ అవ్వడానికి లేదు ఇక్కడ. హార్డ్లీ అంటే ఆల్మోస్ట్ నథింగ్, లిటిల్, హార్డ్లీ వీటి మీనింగ్స్ ఏంటి, నథింగ్ అని, నో అని. సో సాంగ్విన్ అయ్యే అవకాశం లేదు, సాంగ్విన్ అవ్వకూడదు అబౌట్ అన్ అవుట్కమ్ అంటే రిజల్ట్, వేర్ ఎ మియర్ అంటే ఓన్లీ కొంచెం అంతే 37% ఆఫ్ ద ఎయిర్వేవ్స్ ఆన్ ఆఫర్ ఫోన్ టేకర్స్. ఓవరాల్గా ఒక అమ్మిన ఎంతైతే సేల్కి పెట్టారో దాంట్లో 37% మాత్రమే సేల్ అయ్యింది. సో దీన్ని చూసి గవర్నమెంట్ ఏ రకంగా కూడా ఆనందపడడానికి లేదు, పాజిటివ్గా ఉండడానికి లేదు అని చెప్పి నేను. In a repeat of 2016 auctions outcome, the significantly more efficient 700 megahertz was yet again shunned by all bidders given its prohibitive reserve price. 2016 ఆక్షన్లో కూడా ఒక విషయం జరిగింది, అదే ఇప్పుడు రిపీట్ అయింది. ఏంటట, ద సిగ్నిఫికెంట్లీ మోర్ 700 మెగాహెడ్జ్ బ్యాండ్ అనేది ఎఫిషియంట్, అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో అది దాన్ని షన్ అంటే అవాయిడ్, దాన్ని అందరూ బిడ్ చేసిన వాళ్ళందరూ కూడా దాన్ని అవాయిడ్ చేశారు. అది ఎక్కువ ప్రైస్ పెట్టేసింది గవర్నమెంట్. ప్రొహిబిటివ్ అంటే అర్థమైంది. మామూలుగా ప్రొహిబిట్ అంటే ఏంటి, స్టాప్. ప్రొహిబిటివ్ అంటే మనల్ని ఆపేసేలాగా. ఎలాంటిది, ఏ రకంగా ఆపేశారు, ప్రైస్తోనే ఆపేశారు. ఇప్పుడు వచ్చి నేను యూపీఎస్సీ కోర్స్ మీకు 5 లక్షల రూపాయలు అని చెప్పాడు అనుకోండి, మీరు ఇమీడియట్లీ యూ విల్ సే ఇట్ ఈస్ ఎ ప్రొహిబిటివ్ ప్రైస్, యూ విల్ నాట్ ఈవెన్ కాల్ మీ. సార్ ఏం చెప్తారని కూడా ఫోన్ చేయరు, ఎందుకంటే ద ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రొహిబిటివ్. అది మన విత్ ఇన్ రేంజ్ ఉంటే పీపుల్ విల్ థింక్ అబౌట్ ఇట్. ద మూమెంట్ యూ టేక్ ఇట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రేంజ్, పీపుల్ విల్ నెవర్ లుక్ ఎట్ ఇట్. ప్రొహిబిటివ్ ప్రైస్ అయిపోతుంది అప్పుడు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ పెట్టిన రిజర్వ్ ప్రైస్ చాలా ఎక్కువ పెట్టేసింది, అందుకే ప్రొహిబిటివ్ రిజర్వ్ ప్రైస్ అని చెప్పారు. దాన్ని చూసి ఇంకెవరు దానికి బిడ్ కూడా చేయలేదు, కనీసం దాని వైపు వెళ్ళలేదు. అంటే ప్రైసింగ్ స్ట్రాటజీలో తప్పు ఉంది, గవర్నమెంట్ సరిగ్గా ప్రైసింగ్ చేయలేదు అని చెప్పడం ఈ సెంటెన్స్ యొక్క ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ లిటిల్ హార్డ్ టు fathom the government's approach to pricing this nationally valuable resource, especially given its avowed intention of accelerating the digitization of the economy, including the broadening and deepening of the digital delivery of multitude of public services to India's farthest reaches. దీని అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ లిటిల్ హార్డ్. ఏ లిటిల్ అన్నాడు కదా, కొంచెం. ఇది నెగిటివ్ వర్డ్ కాదు, న్యూట్రల్ వర్డే. ఇట్ ఈస్ ఎ లిటిల్ హార్డ్, ఇది కొంచెం కష్టమే. ఏంటి, టు fathom అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఏంటి కష్టం, ఏంటి అర్థం చేసుకోవడం కష్టం, ది గవర్నమెంట్స్ అప్రోచ్ టు ప్రైసింగ్. గవర్నమెంట్ ప్రైసింగ్ తీసుకున్న అప్రోచ్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. దేన్ని ప్రైస్ చేయడం, దిస్ నేషనల్లీ వాల్యుబుల్ సోర్స్, జాతీయంగా మనకి వాల్యుబుల్ అయిన ఈ రిసోర్స్ని, ఈ వనరుని గవర్నమెంట్ ప్రైస్ చేసిన విధానాన్ని అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఎలా, ఏ రకంగా ప్రైస్ చేస్తుంది, ఎందుకంటే ఎక్కువ పెట్టేస్తుంది అనేది పాయింట్. అంటే ప్రైస్ బాగా ఎక్కువ పెట్టేయడం వల్లే తక్కువ ఫ్రీక్వెన్సీ కొంటున్నారు. తక్కువ కొనేటప్పుడు ఏమవుతుందంటే సర్వీసెస్, టెలికామ్ సర్వీసెస్ లిమిట్ అయిపోతాయి. వాళ్ళ ఫ్రీక్వెన్సీ లేదనుకోండి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలని ఎక్స్పాండ్ చేయలేరు, బికాస్ దే ల్యాక్ ఇట్. ఫ్రీక్వెన్సీ అంటే ఇంకా సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయలేని పరిస్థితులు వస్తాయి. ఎందుకు అలా చేస్తుంది గవర్నమెంట్, ఎస్పెషల్లీ గివెన్ ఇట్స్ అబౌట్ ఇంటెన్షన్ ఆఫ్ యాక్సలరేటింగ్ ద డిజిటైజేషన్ ఆఫ్ ద ఎకానమీని కంప్లీట్గా డిజిటల్గా మార్చేద్దాము. డిజిటల్గా మార్చాలంటే ఏం చేయాలి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలంటే టెలికాం వాళ్ళకి ఇవన్నీ రావాలి కదా, ఇప్పుడు ప్రావిజన్ ఇవ్వాలి కదా, ఇవన్నీ జరగాలి. మొబైల్ డేటా అందుబాటులో రావాలి, ఎందుకంటే అన్ని చోట్ల కూడా వైఫై క్రియేట్ చేయడం కష్టం. సో మొబైల్ డేటా ద్వారా కూడా ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. మొబైల్ డేటా రావాలంటే వాళ్ళకి సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ ఉండాలంటే వాళ్ళకి స్పెక్ట్రమ్ ఉండాలి ఫస్ట్, వాళ్ళకి ఉంటేనే కదా చేయగలుగుతారు. ఫార్దెస్ట్ ప్లేసెస్ కూడా కనెక్టివిటీ పెంచాలంటే దే షుడ్ హ్యావ్ స్పెక్ట్రమ్. ఇఫ్ వాళ్ళ స్పెక్ట్రమ్ ఉండాలంటే వాళ్ళు కొనాలంటే గవర్నమెంట్ రేట్లు వాటికి అందుబాటులో ఉండాలి. ఎందుకు గవర్నమెంట్ ఇలాంటి ప్రైసింగ్ పెడుతుంది, తక్కువ అమ్ముతుందో అర్థం కావట్లేదు. డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే గవర్నమెంటే చెప్తుంది, ఇండియాలో ఉన్న ఫార్దెస్ట్ ప్లేస్ అన్నిటికీ కూడా ఇంటర్నెట్ అందించే ప్రయత్నం మేము చేస్తున్నాము, డిజిటైజ్ చేయాలనుకుంటున్నాము, రైట్. అలాగే బ్రాడనింగ్ అండ్ డీపెనింగ్ ద డిజిటల్ డెలివరీ ఆఫ్ మల్టిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ కూడా డిజిటల్ గా డెలివర్ చేయాలనుకుంటున్నాము. బ్రాడన్ అంటే ఎక్కువ వాటికి అందించడం, డీపెనింగ్ అంటే ఉన్న దాంట్లో ఇంకా, ఇప్పుడు చూడండి, ఒక 4-5 సర్వీసెస్ అందిస్తున్నాం అంటే వీఆర్ బ్రాడనింగ్ ది సర్వీసెస్. ఒక సర్వీస్ లోనే అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తుంటే వీఆర్ డీపెనింగ్, లోతుగా వెళ్ళడం, బ్రాడ్ గా వెళ్ళడం. ఇలా ఎక్కువ సర్వీసెస్ కి ఉన్న సర్వీసెస్ లో లోతుగా అన్నిటినీ కూడా డిజిటల్ మోడ్ లో అందించాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. మల్టిట్యూడ్ అంటే ఎ లాట్ ఆఫ్, ఎ నెంబర్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఫార్దెస్ట్ అంటే చాలా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా రీచ్ చేయాలంటే కనెక్టివిటీ ఉండాలంటే ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్కి స్పెక్ట్రమ్ ఉండాలి. మరి ఆ స్పెక్ట్రమ్ అనేది అందుబాటులో లేకుండా గవర్నమెంట్ కొంచెం ప్రైసింగ్ ఎక్కువ పెడుతుంది. అందుకే గవర్నమెంట్ స్ట్రాటజీ అర్థం చేసుకోలేకపోతున్నాము. రిలేటివ్లీ లో ఫ్రీక్వెన్సీ 700 megahertz, for instance, is considered as ideal
for enhancing network availability and reach in the highly urbanized settings of large, densely built up cities, where the issue of poor signal penetration inside buildings is a perpetual bugbear for users and providers alike. చూడండి, ఈ 700 మెగాహెడ్జ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా ఐడియల్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ వాళ్ళకి తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయంట. సో దీని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ నాకు తెలీదు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకంటే పెద్దగా అవసరం లేదు. అన్లెస్ యువర్ కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ ఇంకా డీటెయిల్స్గా ఎందుకు అది ఉపయోగపడుతుంది, ఎందుకు అది ఐడియల్ అనేది నేను రీసెర్చ్ చేయలేదు, చూడలేదు. ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఐడియల్, అది ఐడియల్గా కన్సిడర్ చేస్తారు. ఎందుకు? ఫర్ ఎన్హాన్సింగ్ నెట్వర్క్ అవైలబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా దేన్ని రీచ్ ఇన్ ది హైలీ అర్బనైజ్ సెట్టింగ్స్. హైలీ అర్బనైజ్ సెట్టింగ్స్ అంటే అర్థం ఏంటి? బాగా అర్బన్ సెట్టింగ్స్లో, అర్బనైజ్ అయిన ప్లేసెస్లో నెట్వర్క్ అవైలబిలిటీని, రీచ్ని పెంచడానికి ఈ 700 మెగాహెడ్జ్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది. ఎలాంటి చోట అంటే లార్జ్ డెన్స్లీ బిల్టప్ సిటీస్. డెన్స్లీ బిల్టప్ అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటే డెన్సిటీ ఎక్కువ అని అర్థం. ప్రతి 100 చదరపు అడుగులకి ఇంతమంది నివసిస్తున్నారు, 1000 మంది నివసిస్తున్నారంటే డెన్స్, 500 మంది అంటే దానికంటే తక్కువ, లెస్ డెన్స్, ఈ మీనింగ్లో మనకు వస్తుంది అనమాట. ఇలాంటి సిటీస్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి? పూర్ సిగ్నల్ పెనట్రేషన్. ఇక్కడ సిగ్నల్ రావట్లేదు, టవర్ లేదు, సిగ్నల్ లేదు, ఈ బిల్డింగ్లో రావట్లేదు అని చెప్పి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఒక పెర్పెచువల్ బగ్బేర్. పెర్పెచువల్ అంటే ఎప్పటికీ ఉండేది, నిరంతరం ఉండేదని పెర్పెచువల్ అంటాం. బగ్బేర్ అంటే a thing that irritates us, a constant niggle problem, something that irritates us. అలా ఇరిటేట్ చేసి సిగ్నల్ లేదనుకో మనకి ఇరిటేషన్ వస్తుంది, కంప్లైంట్లు ఇస్తూ ఉంటాం, అది పెట్టడం ఇది పెట్టడం చేస్తూ ఉంటాం. ఇవి ఇష్యూస్ అనమాట. ఎవరికి? ఫర్ యూజర్స్ అండ్ ప్రొవైడర్స్. యూజర్స్కి తలనొప్పే, ప్రొవైడర్స్కి కూడా. ఎందుకు? వాళ్ళు కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు, అక్కడ సిగ్నల్ లేదు, ఇక్కడ సిగ్నల్ లేదు. సో ఇద్దరికి అదొక పర్పెచువల్ బగ్బేర్ లాంటిది, సంథింగ్ దట్ కాన్స్టెంట్లీ ఇరిటేట్స్ దెమ్. For all the brave talk on the auctions outcome providing assurance, the nation's telecom authorities need to take a hard look at the entire policy framework that contribute a fair share to the current precarity in the industry. Okay, గవర్నమెంట్ ఏమో బ్రేవ్గా మాట్లాడింది, ఏమని? ఆప్షన్స్ అవుట్కమ్ అనేది ఫేవరబుల్గా ఉంది, మేము అనుకున్నట్టుగానే వచ్చింది, సో చాలా మాకు అష్యూరెన్స్ ఇస్తుంది, మేము అనుకున్నట్టుగానే సేల్ చేయగలిగాము, అమ్మగలిగాము, టార్గెట్ రీచ్ అయిపోయామని చెప్పి బ్రేవ్గా బయట మాట్లాడుతుంది గవర్నమెంట్. ఎలా మాట్లాడుతున్న క్రమంలో ద నేషన్స్ టెలికామ్ అథారిటీస్ నీడ్ టు టేక్ ఎ హార్డ్ లుక్ ఎట్ ద ఎంటైర్ పాలసీ ఫ్రేమ్వర్క్. వాళ్ళు హార్డ్గా ఇంకొకసారి చూడాలి, ఎంటైర్ పాలసీ ఫ్రేమ్వర్క్ని ఇంకొకసారి చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఎటువంటి ఫ్రేమ్వర్క్ అది? సంథింగ్ దట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఎ ఫెయిర్ షేర్ టు ద కరెంట్ ప్రికేరిటీ ఇన్ ది ఇండస్ట్రీ. ప్రికేరిటీ అంటే అన్సర్టనిటీ, డేంజరస్ సిచ్యువేషన్. ప్రికేరియస్ అంటే డేంజరస్ బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ. రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, దాన్ని అన్సర్టన్ అట్మాస్ఫియర్ అంటాం. ప్రస్తుతం టెలికామ్ ఇండస్ట్రీలో ఇలాంటి అన్సర్టనిటీ బిల్డ్ అయిపోవడానికి, ఒక డేంజర్ అనేది బిల్డ్ అయిపోవడానికి కారణం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ వాళ్ళ పాలసీ ఫ్రేమ్వర్కే. దాన్ని ఇంకొకసారి రీవిజిట్ చేయాలి, దే షుడ్ టేక్ ఏ హార్డ్ లుక్ ఎట్ ఇట్ అని చెప్పి అంటున్నారు. ఫ్రమ్ ఆప్షన్ ఫార్మాట్స్, ఎందుకు పాలసీ ఫ్రేమ్వర్క్లో ఉన్న తప్పులు ఏంటి, వాటిని మళ్ళీ చూడాలని చెప్తున్నారు కదా, ఇక్కడ చూడండి. ఫ్రమ్ ఆప్షన్ ఫార్మాట్ దట్ మే నో లాంగర్ బి రెలవెంట్ గివెన్ ద షార్ప్లీ రెడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ టు grossly unrealistic pricing of the spectrum and regulatory norms and tax practices that threaten to tip the sector into a fractious duopoly, the government has its task cut out. బ్యూటిఫుల్ సెంటెన్స్. చూడండి, ఏంటి ఇష్యూస్? పాలసీ ఫ్రేమ్వర్క్ మొత్తం మళ్ళీ చూడాలి, మళ్ళీ చెక్ చేయాలని చెప్పంటున్నారు. ఎందుకు? ఇష్యూస్ ఏంటి? ఆప్షన్ ఫార్మాట్స్ ఇంకా రిలవెంట్ కాదు, దట్ మే నో లాంగర్ బి రిలవెంట్. ఎందుకంటే ఒకప్పుడు 6-7 ప్లేయర్స్ ఉండేవాళ్ళు. మీకు గుర్తుందా? హచ్ ఉండేది, హచ్ వడాఫోన్ అయిపోయింది, టాటా టెలికామ్ ఉండేది, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉండేది, ఇంకా మనకి వర్జిన్ మొబైల్ అని గుర్తున్నాయో లేవో చాలా వచ్చాయి. 6-7 ప్లేయర్స్ ఉండేవి, అందరూ వెళ్ళిపోయి ఇప్పుడు ముగ్గురే మిగిలారు. అది కూడా ఎలా ఉందంటే వడాఫోన్ ఐడియా కూడా ఎత్తేసి ఇంకా రిలయన్స్ మరియు ఎయిర్టెల్ మాత్రమే, జియో మరియు ఎయిర్టెల్ మాత్రమే ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆక్షన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎక్కువ మంది ఒకరితో ఒకరు పోటీ పడతారు, సో గవర్నమెంట్కి మంచి ప్రైస్ వస్తుంది. సో ఆక్షన్ ఫార్మాట్ని మార్చాలేమో, ఇప్పుడు ప్లేయర్స్ తగ్గిపోయారు కాబట్టి. రెండోది గ్రాస్లీ అన్రియలిస్టిక్. గ్రాస్లీ అంటే ఫ్లాగ్రెంట్లీ, అంటే క్లియర్గా తెలిసిపోతుంది, ఆబ్వియస్లీ నాట్ గుడ్. అన్రియలిస్టిక్ ప్రైసింగ్. గ్రాస్లీ అనేది పాజిటివ్గా వాడరు, నెగిటివ్గా వాడతారు. అన్రియలిస్టిక్ అంటే అర్థం ఏంటి? రియాలిటీకి దూరంగా, అంటే ప్రైసింగ్ పెట్టేశారు కానీ కొనగలిగేది. ఇందాకే మీకు చెప్పాను, నేను యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇస్తాను 5 lakhs ఓన్లీ అంటాను, మీరు ఎలా అనుకుంటారో? ఇట్ ఈస్ గ్రాస్లీ అన్రియలిస్టిక్, హూ విల్ కమ్ అండ్ పర్చేజ్ ఇట్ అంటారు.
ఇప్పుడు సురేష్ సార్ బాగా చెప్తున్నారని పొగిడిన వల్లే అంత చెత్త ప్రైస్ పెట్టారు, అంత పెడితే ఎలా అవుతుంది, ఎవరు దాన్ని తీసుకోగలుగుతారని చెప్పి వస్తారు. సో ప్రొడక్ట్ మంచిదైనప్పటికీ కూడా సరైన ప్రైసింగ్, కస్టమర్స్‌కి అందుబాటులో ఉండే ప్రైసింగ్ పెట్టాలి. సో వీళ్ళ స్పెక్ట్రమ్‌ని ఎవరు కొంటారు? టెలికాం ప్లేయర్స్ కొంటారు. మరి వాళ్ళకి అందుబాటులో వాళ్ళు కొనగలిగేలాగా పెట్టుంటే బాగుండేది. అన్‌రియలిస్టిక్ ప్రైసింగ్ పెట్టారు. అది ఒక ప్రాబ్లమ్. రెండోదేంటి రెగ్యులేటరీ నార్మ్స్, టాక్స్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దట్ థ్రెటన్ టు టిప్ ద సెక్టర్ ఇంటే ఫ్రాక్చర్స్ జియోపోలీ. జియోపోలీ అంటే 2 పెద్ద కంపెనీస్ మాత్రమే ఉంటే అది జియోపోలీ అవుతుంది. మోనోపోలీ అంటే ఒకే ఒక కంపెనీ మొత్తం ఇండస్ట్రీని ఏలుతుంటే మోనోపోలీ. మోనోపోలీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్‌లో మనకు ఒక్కటే ఉంది కదా! ఇండియన్ రైల్వేస్ అంతే. తర్వాత ఫ్యూచర్‌లో ప్రైవేట్ ప్లేయర్స్‌కి అలౌ చేస్తాం అంటున్నారు గానీ ప్రస్తుతానికి మోనోపోలీ. ఇండియన్ రైల్వేస్ ఇస్ ఎ మోనోపోలీ. జియోపోలీ అంటే 2 కంపెనీసే. బెస్ట్ ఎగ్జాంపుల్ కోకో కోలా, పెప్సీ. వరల్డ్ వైడ్ బెవరేజెస్ మార్కెట్‌లో ఎంతమంది చిన్నవాళ్ళు ఉన్నప్పటికీ మెజారిటీ మార్కెట్ ఈస్ హెల్డ్ బై దీస్ 2 ప్లేయర్స్. కోకో కోలా ఒకటి, పెప్సీ ఒకటి. జియోపోలీ అంటాం. అలాగే మనకి టెలికాం సెక్టర్‌లో ఫ్యూచర్‌లో ఫ్రాక్చర్స్ అంటే గొడవలాడుకునే. వాళ్ళకి పడదు. ఓకే. గొడవలాడుకునేలాగా. ఎయిర్‌టెల్‌కి, జియోకి గొడవలు ఎప్పుడు అవుతూ ఉంటాయి. జియోపోలీ అంటే వీళ్ళిద్దరి మధ్య మిగిలే పరిస్థితి సెక్టర్‌ని అలా మూవ్ చేసేలాంటి ప్రాక్టీసెస్ నడుస్తున్నాయి. టాక్స్ ప్రాక్టీసెస్, నార్మ్స్. మీకు గుర్తుంటే వోడాఫోన్ మీద టాక్స్ కేస్ నడుస్తుంది. గవర్నమెంట్‌కి, వోడాఫోన్‌కి కేస్ ఒకటి నడుస్తుంది. ఆ కేస్ ఏమైనా వోడాఫోన్ ఓడిపోయిందనుకోండి. ఆల్రెడీ సుప్రీం కోర్ట్‌లో వోడాఫోన్ ఓడిపోతే అదేమో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌కి వెళ్ళింది. పీసీఏకెళ్ళింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కెళ్ళింది. అక్కడ వాళ్ళు గెలిచారు. దాన్ని మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఛాలెంజ్ చేసింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క. ఈ టాక్స్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళింకా తట్టాబుట్టా సర్దేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకెవరు మిగులుతారు? చివరికి రిలయన్స్ అండ్ జియో మాత్రమే మిగులుతాయి. ఆ 2 కూడా ఒకదానికొకటి ఫ్రాక్చర్స్ అన్నారు. కొట్టుకునేలా ఉన్నాయి. జియోపోలీ అన్నారు. 2 కంపెనీసే మొత్తం మార్కెట్‌ని శాసించే రోజు వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ద గవర్నమెంట్ హాస్ ఇట్స్ టాస్క్ కట్ ఔట్. ఇఫ్ సమ్‌వన్ సేస్ యువర్ టాస్క్ ఐ హావ్ మై టాస్క్ కట్ ఔట్ అంటే అర్థం ఏంటి? ఐ హావ్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ముందు ఒక డిఫికల్ట్ టాస్క్ ఉంది అని అర్థం. అర్థమైందా? ఇఫ్ ద గవర్నమెంట్ హాస్ ఇట్స్ టాస్క్ కట్ ఔట్ ఇట్ మీన్స్ ఇట్ హాస్ ఎ డిఫికల్ట్ టాస్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఒక డిఫికల్ట్ పని ఉంది అని చెప్పి అర్థం అన్నమాట. ఇట్ మస్ట్ నౌ యాక్ట్ క్విక్లీ. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? నౌ యాక్ట్ క్విక్లీ టు ఎన్ష్యూర్ ఇట్ డస్ నాట్ ఎండ్ అప్ హర్టింగ్ ద వెరీ సెక్టర్ దట్ హాస్ బికమ్ ఎ కీ మల్టీప్లేయర్ ఆఫ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ ప్రోగ్రెస్. ఏ సెక్టర్ అయితే ఎకనామిక్ ఎంపవర్మెంట్‌కి, ప్రోగ్రెస్‌కి కారణమైందో, మల్టిప్లై చేయడం అంటే అర్థం ఏంటంటే దాని యొక్క ఇంపాక్ట్‌ని ఎక్కువ చేయడం. ఓకే. మనం ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ని కోవిడ్ ఏం చేసింది? మల్టిప్లై చేసింది. మామూలుగానే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పికప్ అవుతుంది. కోవిడ్ రావడంతో ఒక్కసారిగా ఒక టెయిల్ విండ్ లాగా, ఒక బూస్ట్ లాగా వచ్చి ఇంపాక్ట్ అనేది మల్టిప్లై అయిపోయింది. అలాగే ఇండియా డిజిటల్ గాను, ఎకానమికల్ గాను గ్రో అవ్వడానికి టెలికాం ఇండస్ట్రీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బై కీపింగ్ ఎస్పెషల్లీ జియో వచ్చిన తర్వాత అందరికీ కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో, ప్రతి వాడి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ తక్కువ ధరకి రావడం, ఇంటర్నెట్ తక్కువ ధరకు రావడంతో సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వెళ్ళాయి. గవర్నమెంట్ ఈరోజు ఆధార్‌ని ఎనేబుల్ చేసేసి, అక్కడ ప్రతి చిన్న పల్లెటూరులో కూడా ఓటీపీ ద్వారా చేయడం గానీ, లేకపోతే వీడి ద్వారా చేయడం గానీ, ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్‌ని మొబైల్స్ ద్వారా డెలివర్ చేయడం కూడా ఈరోజు చేయగలుగుతుందంటే టెలికాం సెక్టర్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాంటి రోల్ ప్లే చేసిన టెలికాం సెక్టర్‌ని హర్ట్ చేయకూడదు. ఇట్ డస్ నాట్ ఎండ్ అప్ హర్టింగ్ దెమ్. ఓకే. అలా హర్ట్ చేయకుండా ఉండడానికి గవర్నమెంట్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ చిట్ట చివరి సెంటెన్స్ యొక్క మీనింగ్. సో అల్టిమేట్‌గా సమ్మరీ చెప్పాలి అంటే స్పెక్ట్రమ్ ఆక్షన్ జరిగింది. గవర్నమెంట్ తక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా దానికంటే ఎక్కువే వచ్చింది. కానీ అంత తక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం ఒక తప్పు. ఎందుకంటే సేల్‌కి పెట్టిన దాంట్లో 37% సేల్ అయింది. రెండోది ప్రైసింగ్ అనేది కరెక్ట్‌గా లేదు. ప్రాపర్ ప్రైసింగ్ ఉండుంటే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే కొనగలిగేవారు. వాళ్ళ బడ్జెట్‌లకి తగ్గట్టు కొనగలిగేవారు. వాళ్ళకి ఎక్కువ స్పెక్ట్రమ్ అందుబాటులోకి వెళ్ళుంటే వాళ్ళు ఎక్కువ ప్లేసెస్‌కి సర్వీసెస్ అందజేయగలిగేవాళ్ళు. అలా అందజేసుంటే గవర్నమెంట్ యొక్క డ్రీమ్ అన్ని ఫారెస్ట్ ప్లేసెస్‌కి కూడా డిజిటైజేషన్ జరగాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగాలని గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఆ డ్రీమ్ కూడా రియలైజ్ అవ్వడం జరిగేది. ఎందుకు ఇలా గవర్నమెంట్ చేసిందో తెలియట్లేదు. సో గవర్నమెంట్ మస్ట్ రీవిజిట్ ఇట్స్ టెలికాం పాలిసీ, స్పెక్ట్రమ్ ఆక్షన్ పాలిసీ అని సమ్మరీ. టేక్ కేర్ అమ్మా. బై.